गुरु ब्रह्मं गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं योगं तस्मै श्री गुरुवे नमः। ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वादातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तन्नमामि। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं योगं तस्मै శ్రీ గురువే నమః। ఈ ప్రపంచంలో ఆధ్యాత్మిక పరంగా చాలా మంది కుతూహలంగా చాలా చాలా ఆందోళనకరంగా చాలా విశేషాలతో చెప్పేటోళ్ళు ఉన్నారు. వాళ్ళని నేను విమర్శించడం తప్పే అయినప్పటికైనా కానీ విమర్శించక తప్పదు. ఎందుకంటే ఉండేదాన్ని మాట్లాడదాన్ని అనేది ముఖ్యమైన ఇంపార్టెంట్ కాబట్టి అందుకే వాటి గురించే నేను మాట్లాడాను. ఇప్పుడు అదంతా తప్పు అని నేను రకంగా చెప్పాలనేది అయితే ఉంది కానీ అలా చెప్పడం వల్ల ఈ సమాజానికి ఉన్నట్టు చెప్తే అదేదో లోక విరుద్ధం అన్నట్లా ఉంటుంది. కాబట్టి నేను వాటిని గురించి నేను పెద్దగా చెప్పాను. మీరు అర్థం చేసుకోవడం అపార్థం చేసుకోవడం మన సంస్కారం, అపార్థం చేసుకోవడం మన దూరత లక్షణం అని నేను భావిస్తాను, పూర్తిగా నమ్ముతాను. అయితే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, నేను వీటికి 30 ఏళ్ళు దగ్గర 40 ఏళ్ళు ప్రాక్టీస్ చేశాను. ఆధ్యాత్మిక పరంగా ఎంతో ఎదుగుదల నేర్చాను. దాని ఉద్దేశపూర్వకంగానే నేను ఈరోజు వీడియోని చాలా అతిశక్తితో చేయబోతున్నాను. అతిశక్తి కాదు ఇది నాకు తెలిసి, కాకపోతే మీకు అతిశక్తిగా దీన్ని మెంటల్గా మీకు అర్థమైతే మీరు అర్థం చేసుకుంటే మీకు మంచిది. మీరు అర్థం చేసుకోకుండా ఇదంతా మానసికంగా ఇతను మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అయ్యాడు, మెంటల్గా ఇతను కొంచెం మెంటల్ వానికి ఎందుకు తీసేస్తే దానికి అది మీరు అదృష్టాన్ని పోగొట్టుకున్నట్లే. కాబట్టి నేను ఈ ఇప్పుడు వీడియోని చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. నేనేం చెప్తున్నానంటే, మన ఋషులు, మన బృహ మహర్షి, వశిష్ఠ మహర్షి, జమదగ్ని, విశ్వామిత్రుడు, ఇలా ఇంకా అనేక రకమైనటువంటి ఋషులు ఉన్నారు, మునులు ఉన్నారు. వాటితో పాటు శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు, ఇంకా అనేకమైన మహోన్నతమైనటువంటి దేవుళ్ళు ఉన్నారు మనకి. వీళ్ళతో పాటు బ్రహ్మ, విష్ణువు, శివుడు వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళతో పాటు ఒక మన ఆదిశక్తి అయినటువంటి ఆది శక్తి అంటే ఈ సృష్టికి మూల కారణమైనటువంటి దేవత, ఆ దేవత కూడా ఉంది. వీటితో పాటు దైవం అనేది ఒకటి ఉంది. ఇది మీరు ఈ గ్రామంలో ఉన్నటువంటి దేవతల దగ్గర, ఈ గురువుల దగ్గర, వీళ్ళ దగ్గరే మీరు ఆగిపోతున్నారు. వీళ్ళ దగ్గరనే మీరు అక్కడే ఆగిపోయి ఆటి నుండి మీ జీవితాన్ని ప్రయాణిస్తే మాత్రము మీరు అక్కల్లోనే ఒకసారి ముందరికి స్టెప్ వేస్తారు, ఒకసారి వెనక్కి స్టెప్ వేస్తారు, ఒకసారి ముందరికి గ్రో అవుతారు, గ్రోతింగ్ పెరుగుతూ వస్తారు. కానీ మీరు మళ్ళీ సమాజంలోకి ఎప్పుడైతే దృష్టి పోతేనే అప్పుడు మీకు అప్సెట్ జరుగుతుంది. దాని ద్వారా మీరు ఈ ఆధ్యాత్మిక పరంగా పూర్తిగా మీరు ముందుకి పోలేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఖచ్చితంగా అంటే ఎలా చెప్తానంటే, ఇప్పుడున్నటువంటి గురువులు కానీ, ఇప్పుడున్నటువంటి స్వామీజీలు కానీ, ఇప్పుడున్నటువంటి ఈ ఆధ్యాత్మిక కానీ మీరు 1% కాదు కదా, 0% కూడా మీరు శోధించలేదు, దాని అనుభూతి పొందలేదని నేను పక్కా చెప్పగలను. ఇది సమాజానికి విరుద్ధం కావచ్చు. నేనేం చెప్తానంటే, వశిష్ఠుడు, బృహ మహర్షి, జమదగ్ని, విశ్వామిత్రుడు అలాంటి ఋషులు పొందినటువంటి ఈ యోగము, ఈ ధ్యానము, ఈ యొక్క శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను మీకు సమాజంలో ఉన్నటువంటి మనుషులకి నేను బోధిస్తాను, చెప్తాను. ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడు, శ్రీరామచంద్రుడు ఎంత మహోన్నతమైన దేవతలు అయ్యారో
అట్లాంటి దైవ సంపద, అలాంటి శక్తి సామర్థ్యాలు, అలాంటి ధర్మమూర్తులుగా, అలాంటి జ్ఞాన సూక్ష్మంతో నడుచుకునేటువంటి ఆ అంటే మీకు డైరెక్ట్ నేనేం చెప్తున్నానంటే, మీరు నా దగ్గర శిష్యులైతే మాత్రము అలాంటి శక్తి సామర్థ్యాలు, అలాంటి జ్ఞానము, అలాంటి సంపద విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, బృహ మహర్షి, జమదగ్ని మహర్షి, అట్లనే పోతే శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు, అట్లనే పోతే మహావిష్ణువు, శివుడు, బ్రహ్మ, అలాంటి వాళ్ళ ఎంత గొప్ప స్థాయి అనేది ఏమి ఉండదు ఇక్కడ. ఎందుకంటే మనము చూసుకున్నట్లయితే మొత్తం ప్రపంచమంతా, ఈ అనంత విశ్వమంతా ప్రతి మనిషికి ఒకే సామర్థ్యం ఉంటుంది, ప్రతి దేవునికి కూడా ఒకే సామర్థ్యం ఉంటుంది. వాళ్ళ ప్రాక్టీస్ని బట్టి, వాళ్ళ యొక్క నడవడికలను బట్టి, వాళ్ళ యొక్క ప్రణాళికల బట్టి వాళ్ళ ఎదగడం అంటే, ఇక్కడ ఎదగడం అంటూ ఏమీ ఉండదు. ఎవరైనా ఎంత ఎదిగినప్పటికైనా ఒకసారి ఈ భూమి మీద ఉన్నాక కన్ను మూయాల్సిందే. అది సృష్టికి విరుద్ధం కాబట్టి అది ఎవరి వల్ల సాధ్యం కాదు. అలా విరుద్ధమైనటువంటి సాధించి శోధించి దాన్ని సమాధి స్థితికి చేరుకునేటువంటి వాళ్ళు మనకి ముఖ్యంగా శివుడు అని చెప్పొచ్చు. విష్ణు అనే దేవుడు మాత్రము దైవానికి కొంత సమానం కావచ్చు. విష్ణు అనేవాడు శివుడు అనే వాళ్ళు మాత్రము, శివుడు అనేటువంటి ఆ దేవుడు మాత్రము ఈ మనిషి యొక్క ప్రవర్తనే కలిగి ఉంటాడు. విష్ణువు మాత్రము దైవానికి సమానము. దైవానికి ఎంత సమానమైనా కానీ ఆయన కూడా మనిషితో పాటే ఒడిదుడుకుల్ని, సమస్యల్ని ఎదుర్కోవడం జరిగింది. మనం చూసినట్లయితే బృహ మహర్షి ఆయన తన్నితే ఇలా జరిగింది కదా స్టోరీను. అలా ఎదల మీద తన్నాడంటే అతను కూడా ఒడిదుడుకులు ఏర్పరచుకున్నాడు. కానీ ఆ యొక్క స్థితిగతుల్ని అర్థం చేసుకొని అతను కూడా ప్రవర్తించాల్సి వస్తుంది. అయితే నేను టోటల్ గా చెప్పేది ఏంటంటే, ఈ మనుషులకు కానీ, ఆ దేవతలకు కానీ స్థితిగతుల్ని బ్యాలెన్స్ చేసుకోవడం, అంటే బ్యాలెన్స్ చేసుకోవడం అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇది ఎందుకంటే కాలం అనేది ఈ కాలం అనేది అలా ప్రవర్తన ఉంటుంది. దానికి మూల కారణము దైవం. ఆ దైవం అని మనము హిందువులు కాళికాదేవని, జగన్మాత అని అలా అంటారు. కాబట్టి మనము అలా జరుగుతుంది. కాబట్టి దానికి నేను ఏం చెప్తున్నానంటే, డైరెక్ట్ గా చెప్తున్నాను, ఫేస్ టు ఫేస్ చెప్తున్నాను. నేను అలాంటి విద్య 6 నెలల్లోనే మీకు బోధించగలుగుతుంది. కాకపోతే మేము బ్రాహ్మణులు కాదు, మేము వేదం తెలియదు, మేము చికెన్ మటను బాగా ఉండాలి, సెక్స్ ఉండాలి, సిగరెట్లు ఉండాలి, మందు ఉండాలి, ప్రపంచంలోనే ఎక్కువ ఆనందాన్ని అనుభవిస్తున్నాము, డబ్బు ఉండాలి, ఇవన్నీ మేము ఎక్కువ అనుభవిస్తున్నాము కాబట్టి మాకు అవి ఏమొద్దు అని మీరు అనుకోవచ్చు. కానీ ప్రతి మనిషి పక్కాగా గ్యారెంటీగా మనం తెలుసుకోవాల్సింది, చేయాల్సింది చెడు నుండి మంచిని జయించడమే మానవత్వానికి, మనిషికి సంబంధించిన అతి ముఖ్యమైన మార్గం. అదే పరంగానే ఆ దేవతలు కూడా చెడు చేసే మంచి చేశారు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. కాబట్టి మీకు నేను ఒక 6 నెలలు ఇట్లాంటి ఇట్లాంటి దైవ శక్తికి సంబంధించిన దైవ శక్తిని మీకు నేను ఖచ్చితంగా బోధించగలను. మీరు చికెన్ తినండి, మటన్ తినండి, ఇదంతా సమాజానికి చెప్పడము, ఆధ్యాత్మికానికి చెప్పడము విరుద్ధం కావచ్చు. అయినా కానీ చెప్పండి ఎలా తెలుస్తుంది? వీటి నుండి మనము బయటపడడం అనేది అతి ముఖ్యమైన విషయం. అంటే బయటపడము అంటే ఒక అరిషడ్ వర్గాలు ఉన్నాయి. ఆ అరిషడ్ వర్గాలు పంచభూతాల్లో కలిసి ఉంటాయి. అష్టమదాలు ఉన్నాయి. ఇవన్నీ మనకి అవి తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలి, డబ్బు సంపాదించాలి, భార్య పిల్లులు, ప్రపంచంలో ఎంజాయ్ చేయాలి, కీర్తి, ఇంతకు మించిన కీర్తి కావాలనేది
డబ్బు తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళడము, ఆ యొక్క కీర్తిని సంపాదించడము, ప్రజల్లో పేరు ప్రతిష్ఠ కోసం పాకలాడేవాళ్ళు. ఇలానే జీవితం అంతా ఈ అరిషడ్ వర్గాలు, కర్మేంద్రియాలు, ఆ అష్టమదాల్లో పడి అలా జీవితాన్ని మనకి ఎంతో ఉన్నతమైనటువంటి మనిషి యొక్క జీవితాన్ని నిరర్థకం అంటే చాలా 10 పాయింట్కి అసలు జీవితం పుట్టిన దానికి చాలా మంది మనుషులు కూడా నేను ఈ సమాజంలో చూస్తున్నాను. ఈ ఏటి జీవితమో ఏమో అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. నా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ మంచి నుండి చెడు నుండి మంచికి చేరుకోవడం. అయితే నువ్వు చెడుని ఫస్ట్ లోనే దాన్ని తిరస్కరిస్తే, దాన్ని వద్దు అనుకుంటే మాత్రం నువ్వు ఈ మంచికి చేరుకోలేవు. ఎందుకంటే మనం చూసినట్లయితే మాత్రము చెడు అనే దాన్ని మనము రుచి చూడుకోకుండా, దాన్ని చేయకోకుండా, అంటే ఇప్పుడు వెలుగు కావాలంటే మనకి చీకట్లో ఉంటేనే మనకి విలువ తెలిసేది అన్నట్లు, నువ్వు ఎప్పుడైతే అందుకే మన భూమి కూడా కర్మభూమి అయిండేది. మనం కర్మలోనే నిలిచిపోయినాం కానీ ఆ కర్మ నుండి విముక్తులయ్యే మార్గంలోకి వెళ్ళేదానికి కర్మలోనే సంతోషాన్ని పడుతున్నాం. ఈ ప్రపంచం అంతా మనుషులందరూ కర్మలోనే జీవిస్తుంటారు. ఈ కర్మలోనే అంతో ఇంతో కొంచెం మనశ్శాంతి, కొంచెం తృప్తి, కొంచెము ఒక రైతు ఉన్నాడు సపోజ్, ఆ రైతు 10 పంటలు పెట్టి 10 పంటలు ఫెయిల్ అయినాయి, కర్మ అదంతా. అయితే ఒక పంట 15-20 లక్షలు వచ్చిందనుకో, అతను జయించినట్లు అని ఫీల్ అయిపోతా అంటాడు. ఇవన్నీ తాత్కాలికమైనవి అని చెప్పొచ్చు కదా, తాత్కాలికంగానే ఉన్నాయి. మన చావు పుట్టుకలు కూడా తాత్కాలంతోనే కలిసిపోతాయి. అయితే మనిషి పుట్టి ఏం ప్రయోజనం కదా పాయింట్ ఇక్కడ. ఎంత విజయాన్ని సాధించినప్పటికైనా నువ్వు పుట్టినప్పుడు చనిపోయిన తర్వాత తాత్కాలికమైన జీవితమే నీదవుతా ఉంది. సింపుల్. అంతా మొత్తం సారాంశం అంతా ఇందులోనే ఉంది. నువ్వు ఎంత విజయమైనప్పటికైనా చనిపోయిన తర్వాత ఏటిది లేదు. మరి స్వర్గాలు ఉన్నాయి, ఆ స్వర్గం ఉంది, మంచి సంపద ఉంది, స్వర్గం ఉంది, నరకం నుండి బయటపడే ఇది ఉంది అని చెప్తా అంటారు. అవన్నీ ఎంతవరకు సాధ్యమవుతాయి, ఎంతవరకు నిజాలేనా అబద్ధాలేనా? ఇవన్నీ నేను చెప్పేదానికన్నా మీరు ఈ 6 నెలల్లో ప్రాక్టీస్ పొందడం వల్ల తెలుసుకునే అనుభవమే కరెక్ట్ అయింది. ఎందుకంటే నేను ఇప్పటికే నోరు జారా, అంటే నోరు జారలేదు, మీ భాషలో మీకు తెలిసిన విధంగా నేను చెప్పడం జరిగింది అంతే. ఇది నోరు జారడం కాదు. అంటే అలాంటి గొప్ప స్థాయికి మీరు తీసుకెళ్లే మీరు అంత గొప్ప మనుషులా అని మీకు డౌట్ కూడా రావచ్చు కదా. ఇది నోరు జారడం అయితే కాదు. ఈ చెడు నుండి మంచికి చేరుకోవడం అనే దాన్ని చెప్పే ప్రాసెస్ లో అలా చెప్పడం, మీకు అర్థమయ్యేలా చెప్పేదానికి మాత్రమే చెప్పాను కాదు. మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, అది మీ సంస్కారానికి వదిలేస్తున్నాను. మీరు అర్థం చేసుకొని మా దగ్గరికి రాండి. మీరు పండ్లు పాటలు అన్ని వదిలేసుకొని మీ భవిష్యత్తులో మీ పిల్లల్ని వదిలేసుకొని అని చెప్పడం లేదు. నేను జస్ట్ కాంటాక్ట్ అయితే చాలు. కాంటాక్ట్ అయ్యి మీకు ప్రాక్టీస్ నచ్చితే మీరు చేసుకోగలిగితే మాత్రము ఖచ్చితంగా మిమ్మల్ని సక్సెస్ మార్గంలోకి తీసుకెళ్తాను. అంతకు ముందు నాకు తెలిసి నేను చాలా మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది. ఆ ప్రశ్నించడం జరిగినప్పుడు మాత్రము మీరు నాకు కనెక్ట్ అయ్యగలిగితే మాత్రము నేను ఆ ప్రశ్నలకి నేను అడిగిన ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పినా, మీరు అడిగిన ప్రశ్నలకి నేను సమాధానం చెప్పినా, మీకు నాకు కనెక్ట్ అయితే మీకు నేను ఖచ్చితంగా నాకు నచ్చితే మాత్రం ప్రాక్టీస్ లెక్క తీసుకొని 6 నెలలు ప్రాక్టీస్ మీకు చేయించి మీకు ఆ యొక్క విద్యలు నేను చాలా సులభంగా ఈజీగా నేర్పించగలుగుతాను. కాబట్టి మీకు నచ్చితే మాత్రము దయచేసి మీకు టైం ఉంటే మీ భార్య పిల్లల్ని, మీ సంపదని, మీ ఉద్యోగాల్ని, మీవన్నీ మనసాగా చూసుకుంటూ నేను నా నెంబర్ కూడా ఇస్తాను. మీరు కనెక్ట్ అయితేగా మాత్రము నేను ఖచ్చితంగా నేను ఎందుకు ఈ జీవితము ఇదంతా వేస్ట్, నిరర్థకము అని భావించే వాళ్ళని భావించాల్సింది కాదు. ఖచ్చితంగా ఇది ఉన్నందే చెప్తాను. ఖచ్చితంగా భావించాల్సిందే. మీరు ఎంత సంపాదించినా, ఏం చేసినప్పటికైనా మీరు నిజంగానే
లాస్ట్కి ఏమో చనిపోవాల్సిందే. అవతల ఏముందో మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు నిజంగా వశిష్ఠుడు, బృహ మహర్షి, జమదగ్ని, విశ్వామిత్రుడు, మన శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణ పరమాత్ముడు, అట్లే ఇంకా గొప్ప గొప్పలు చాలా మంది, మనకి 33 కోట్ల దేవతలు కదా. వాళ్ళలో చాలా గొప్ప విశిష్టతమైనటువంటి ఆ శక్తి సామర్థ్యాలు మీకు కావాలనుకుంటే మాత్రము ఒక 6 నెలలు ప్రాక్టీస్ నా దగ్గరికి చేస్తే మాత్రం మీరు నాకు మీరు నచ్చాలి, మీకు నేను నచ్చాలి. దాని తర్వాతే ప్రాక్టీస్. మీకు నేను నచ్చిన, నాకు మీరు నచ్చిన, మీ వివరణ నాకు అర్థమైన, మా వివరణ మీకు అర్థమైన, మాకి కనెక్ట్ అయినట్టే. దాంట్లో మీరు ఖచ్చితంగా కొంచెం ఈ నెంబర్ ఇస్తాను కదా, నెంబర్లో కొంచెం మాట్లాడండి. దాని తర్వాత మీరు రావచ్చు రాకూడదు అని నేను చెప్పేదానికి ఉంటుంది. మీకు ఇష్టం ఉన్నా లేకుండా మీరు కనెక్ట్ అయ్యి మీకు ఆ ప్రాక్టీస్ అయితే నేను ఇప్పించగలను. జై హింద్, జై భారత్, జై భారత్. తిక్కలమ్మ కట్ చేయమంటే